ఏంటి మళ్ళీ ఏం చేస్తుంది అనుకుంటున్నారా? అవునండి, సమ్మక్క తల్లికైతే నేను ఈరోజు పెట్టుకుంటున్నాను. అయితే బుధవారం, గురువారం, శుక్రవారం అయితే బాగా ప్రీతికరం ఈ అమ్మవారికి. అందుకే బుధవారం అయితే నాకు వీలైందని చెప్పేసి ఈరోజు నేనైతే సమ్మక్క తల్లికి మొక్కుకుంటున్నాను. సమ్మక్క తల్లికి మనం మేడారం వెళ్లే ముందు ఇంట్లో తప్పకుండా చేసుకోవాలి. అయితే కొంతమంది కొబ్బరికాయలతో చేసుకుంటారు, కొంతమంది కోడి పిల్లలతో, అలాగే మొక్కుబడులు చెల్లించే వాళ్ళు కొంతమంది మేకతో చేసుకుంటారు. నాకైతే పిల్లల మొక్కులన్నీ అయిపోయాయి. సో 2 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ జాతరకి మనం ఇంట్లో వీలైనంత వరకు కొబ్బరికాయలతోని కోడి పిల్లలతో చేసుకుంటే చాలా మంచిది. అండ్ మనకి సమ్మక్క సారలమ్మ ఇప్పుడు చాలా వరకు కూడా ఇంటి దగ్గర అవుతుంది. అలా అని కాకుండా 2 ఏళ్లకు ఒకసారి వచ్చే మొదటికి వెళ్ళే వాళ్ళంతా కూడా ఇంట్లో తప్పకుండా ఇలా చేసుకుని వెళ్తారు. అయితే బేసిక్గా చాలా మందికి తెలియని వాళ్ళు ఎవరికైనా ఇది నా వీడియో ఏదైనా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను ఈరోజు చేసుకున్న సమ్మక్కకు చేసుకున్నది వీడియో అయితే తీసుకొని అప్లోడ్ చేద్దామని అనుకున్నానండి. అయితే నేనైతే మా అత్తగారు ఉన్నారు కాబట్టి మా అత్తయ్య నోడు బియ్యం పోస్తుంది. నేను జస్ట్ ఇలా సమ్మక్కకి ఇలా చేసుకుంటాను. అయితే ఏ విధంగా అయితే చేసుకుంటానో ఏమేమి చేస్తానో ఇవన్నీ మీకు చూపించడానికి ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. అయితే నాకైతే అత్తయ్య ఇచ్చిన ఈ చెక్కకి నేను సమ్మక్క బొట్లు అనేది పెట్టుకుంటాను. సమ్మక్కకి మెయిన్గా మనకు పసుపు కుంకుమ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే పసుపు కుంకుమ నిండుగా పెట్టుకోవాలి. అలాగే ఈ అమ్మవారికి మనకు ఏమీ లేదండి, నిలువెత్తు బంగారమే నిలువెత్తు బంగారం అంటే బెల్లమే నిలువెత్తు బంగారం ఈ సమ్మక్క తల్లికి ఇది చాలా ఇష్టం అండి. అందుకే అందరూ కోరిన కోరికలు నెరవేరినప్పుడు తనెత్తు బంగారం పిల్లెత్తు బంగారం అని అనుకుంటారు, తల్లెత్తు బంగారం పిల్లెత్తు బంగారం అని అంటారు. అందుకనే మనం ఇక్కడ సమ్మక్క ఫోటోని పుదించుకొని పసుపు కుంకుమ పెట్టి ఆ తర్వాత బెల్లం బుట్టలకైతే ఇలా పసుపు కుంకుమ రాసుకోవాలి. అసలు బెల్లం బుట్టలను కూడా అనరు, వీటిని బంగారం అనే అంటారు. అంత ప్రీతికరం అండి అమ్మవారికి ఇది. అందుకనే ఇలా చేస్తారు. అలాగే 2 కొబ్బరికాయలు అయితే వాడతాము. ఒకటేమో తల్లికి, ఒకటేమో పిల్లకి. ఇలా సమ్మక్క తల్లికి ఒకటి, సారలమ్మ తల్లికి ఒకటి కొబ్బరికాయ అనేది కొట్టుకోవాలి. అలాగే బుట్టలు పెట్టుకునేటప్పుడు మనము 2 బుట్టలు అయితే ఎందుకు పెట్టానంటే తల్లికి పిల్లకి అన్నట్టు. అలాగే తల్లి దగ్గర 2, పిల్ల దగ్గర 2 ఎందుకు పెట్టుకున్నాను అంటే తల్లి దగ్గర పెట్టుకున్న 2 నుంచి ఒకటి, పిల్ల దగ్గర పెట్టుకున్న 2 నుంచి ఒకటి మనము మేడారం వెళ్ళేటప్పుడైతే తీసుకువెళ్ళాలండి. అలాగే నేను వీడియోలో చూపిస్తున్న ఈ వనం ఇదైతే కంకవనం అండి. తల్లికి చాలా అంటే చాలా ఇష్టం. ఇది అడవిలో మాత్రమే, అక్కడ మన మేడారం దగ్గర దొరికే అడవిలో మాత్రమే దొరుకుతుంది ఈ కంకవనం అనేది. నేనైతే ప్రతి సంవత్సరం మేడారం వెళ్ళినప్పుడల్లా ఇలా కంకవనం అయితే తెచ్చుకున్న ఆ కంకవనం తీసుకొచ్చుకొని మనం సమ్మక్క దగ్గర పెట్టుకొని మొక్కుకుంటాను. మళ్ళీ మొక్కుకునేటప్పుడు ఇలా కొలుచుకునేటప్పుడు ఆ కంకవనం అనేది పెట్టుకుంటాను. ఎందుకంటే తనకి పువ్వులు వాటికన్నా పసుపు కుంకుమ కంకవనము బంగారం ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి అమ్మవారికి. అందుకే ఇలా నేనైతే అలంకరించుకున్నాను. ఇలా అలంకరించుకున్న తర్వాత కొబ్బరికాయలు 2 పెట్టుకొని ఆ తర్వాత కొబ్బరికాయలు అనేది కొట్టుకోవాలి. అయితే కొబ్బరికాయలు కొంతమంది కొబ్బరికాయలతో చేసుకుంటారు, మేమైతే కోడిపిల్లతో చేసుకుంటాము ప్రతిసారి. అలాగే మొక్కులు చెల్లించుకునే వాళ్ళు మేకతో కూడా చేసుకుంటారు. ఇలా మనం ఫస్ట్ అయితే పొద్దున్నే నేనైతే తెల్లవారుజామున లేసి ఇంట్లో ఉన్న దేవతలన్నిటికీ పూజ చేసుకొని ఇంట్లో ఫస్ట్ కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత ఆ తర్వాత సమ్మక్క తల్లి దగ్గర అలంకరించుకొని దీపం ముట్టించుకొని ఇక్కడ కూడా కొబ్బరికాయలు అనేది కొట్టాను. అయితే ఇక్కడ కొట్టుకున్న తర్వాత మా ఆయనని నేను ఈ ప్రాసెస్ అంతా చేసే టైంలో కొబ్బరికాయలు 2 కలిసి కొట్టాము. ఆ తర్వాత వెళ్ళి కోడిపిల్లని అయితే తీసుకురమ్మాను. కోడిపిల్లని తీసుకొచ్చి ఇక్కడ మన తల్లి దగ్గర చూపించి ఆ తర్వాత జడి తెచ్చిన తర్వాతనే బయటికి తీసుకెళ్ళి కోయించుకొని వస్తాము. ఇదైతే మేము చేసే ప్రాసెస్ అండి. నేను ఇదంతా ప్రాసెస్ కూడా అత్తయ్య దగ్గర నుంచి నేర్చుకున్నాను. అయితే అత్తయ్య ఓడిబియ్యం పోస్తారు కాబట్టి నేను ఇలా సింపుల్గా కొబ్బరికాయలతోని ఇలా కోడిపిల్లతోనే చేసుకుంటాను. మరి మీలో ఎంతమంది ఇలా చేస్తారు అండ్ ఇంకా వేరే ఏమైనా ఫాలో అవుతారా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఇక్కడ నేను కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక్కడ మేమైతే మొక్కుకున్నామండి. ఎందుకంటే కోరిన కోరికలు తీర్చే అమ్మవారు అంటారు. ఇప్పుడు కోరుకున్న కోరిక నెరవేరితే మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ జాతర జరిగే సమయానికి మనము జరిగింది అని అంటే వెళ్ళి ఆటతో చేసుకోవచ్చు. ఇంకా ఎలా కోరుకుంటే అలా. నాకైతే ప్రతిదీ ఇప్పటి వరకైతే తల్లిని నమ్ముకున్నందుకు అంత మంచి జరిగిందండి. అయితే తెలంగాణ రాష్ట్రంలోనే జరిగే ఈ అతిపెద్ద జాతర సమ్మక్క సారలమ్మ జాతర అని పేర్కొంది. మేడారం అడవుల్లో మాఘశుద్ధ పౌర్ణమి నాడు సమ్మక్క జాతర జరుగుతుంది. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఈ జాతర లక్షలాది మంది పాల్గొంటారు. అందుకని మేడారం వెళ్ళేటప్పుడు దగ్గరకు వచ్చిన తర్వాత వెళ్తే చాలా ఉంటారని చెప్పి మేము ఈ లోపు వెళ్దామని చెప్పేసి ఇంట్లో చేసుకున్నాను. ఇలా ఇంట్లో ఈ రోజు నేను సమ్మక్క తల్లికి బుధవారం నాడు పెట్టుకున్నాను. మరి మీకు నా వీడియో కనుక నచ్చినట్టయితే చిన్న లైక్ అయితే వేయండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.